దాంట్లో డౌట్ లేదు. ఒకటి యంగ్స్టర్స్, ఇంకోటి మహిళలు చాలా మటుకు ఓటేశారు విజయ్. లేకుంటే ఇన్ని సీట్లు రావు. ఓకే, ఒక 30-40 వచ్చి ఆగిపోతుంది. సో ద్రవిడియన్ ఓట్స్ పోయిందనమాట. దానికోసం వీళ్ళకి 60 వాళ్ళకి 40 లాగిపోయింది. ఓకే, తక్కువ కూడా కాదు, ఇద్దరిని కలుపుకుంటే 100 సీట్లు వాళ్ళకు కూడా ఉన్నాయి. విజయ్కి ఇంకా మెజారిటీ రాలేదు, కానీ అది కాంగ్రెస్ మిగతా చిన్న చిన్న పార్టీలు పట్టుకుంటూ వచ్చేస్తుంది. కానీ విజయ్కి రాబోయే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు అడ్మినిస్ట్రేషన్లో. ఆ ప్రాబ్లంతోనే ఆయన ఇంకా కష్టపడతాడు, చాలా మటుకు కష్టపడాల్సిందే. బికాస్ కొత్త ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మీకు కాడర్ లేనప్పుడు, మీకు ఫిలాసఫీ తెలియనప్పుడు మిమ్మల్ని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు మంచిగా తిప్పుతారు మిమ్మల్ని. అండ్ అది కాకుండా ఎన్నో సంవత్సరాలుగా వేళ్ళునుకుపోయిన ఆ రెండు పార్టీలు కూడా ఆబ్వియస్లీ యాంటీగా చాలా చేస్తాయి. వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు ఈయన ఎప్పుడు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ ఇట్లాంటి ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, కొత్త ఒక ఫేస్ కనిపించినప్పుడు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాకా ఎవరు అడగారు. హనీమూన్ పీరియడ్ అంటారు దాన్ని. హనీమూన్ పీరియడ్లో ఎక్కువ అడగారు. ఒకసారి 6 నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం పాటు ఉంటుంది. దాని తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. ఏం చేస్తున్నావు, నువ్వు అన్నావు నాకు 6 నెలలు టైం ఇవ్వండి, సెటిల్ డౌన్ అయిపోతాను, దాని తర్వాత మనం మొదలు పెడదాం ప్రోగ్రామ్స్. ఆల్మోస్ట్ 25,000-30,000 రూపాయలు కావాలి ఆయన బేసిక్ ఫ్రీబీస్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలక్షన్ ముందు ఏమైనా చెప్పొచ్చు, ఎలక్షన్ 25,000 కోట్లు, 8 గ్రాముల గోల్డ్, ల్యాప్టాప్లు, అది ఇది అని క్యాష్ అడ్వాన్స్ అయింది. అది ఎక్కువ రోజులు నడవు, ఎందుకంటే మీకు డబ్బులు ఉండవు. మళ్ళీ దాన్ని మళ్ళీ మోదీ గారి దగ్గర వెళ్ళి అప్పులు అడగాల్సి వస్తుంది ఆర్బీఐ నుంచి. ఈ పరిస్థితులు ఉన్నారు. సో విజయ్కి ఛాలెంజ్ ఇది ఉండిపోతుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అన్లెస్ మీ దగ్గర ఒక స్ట్రాంగ్ టీమ్ ఉంటేనే వాళ్ళు నడిపించచ్చు. అది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బహుశా చాలామంది ముందుకు వస్తారు అడ్వైజర్గా వచ్చి, అడ్వైజర్గా పనిచేద్దాం అది అని చెప్పేసి. ఇది మనం కంపేర్ చేయాలంటే ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పొలిటిక్స్లో జీరో ఎక్స్పీరియన్స్. కానీ ఆయనతోని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బ్యాక్ రూమ్ బాయ్గా. ఆయన వెనక అన్ని చక్రం తిప్పారు ఆయన చాలా మటుకు. సో ఆ ఒక బెనిఫిట్ అక్కడి నుంచి వచ్చింది ఎన్టీ రామారావు గారికి. ఆయన పని చూసుకుంటే క్యాంపెయిన్ నడిపిస్తారు, స్పీచ్లు ఇస్తారు. నాయుడు ఆఫీస్ కంట్రోల్ చేస్తుండే, మొత్తం ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తుండే, ఎలక్షన్ కంట్రోల్ చేస్తుండే. అది విజయ్కి ఇప్పుడు కావాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా నడిపించుకున్నారు ఈవెంట్ మేనేజర్లు, వాళ్ళు వీళ్ళంతా కలిపి. కానీ ముందుకు ఈవెంట్ మేనేజర్ స్టేట్ నడిపించలేరు. ఒక రాష్ట్రం నడిపించాలంటే ఒక మంచి స్ట్రాంగ్ ముఖ్యమంత్రి ఉండాలి, బ్యూరోక్రాట్స్ ఉండాలి, మీతో పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ లాస్ట్ 60 సంవత్సరాల్లో ఈ ద్రవిడియన్ పాలసీని పెట్టుకొని తమిళనాడుని లిటరల్లీ ధ్వంసం చేశారు వీళ్ళు అందరూ. కోర్స్ డెవలప్మెంట్ వైజ్ తమిళనాడు ఇస్ ఫార్ అహెడ్, దాంట్లో డౌట్ లేదు. అది వీళ్ళు చేసిన పని కాదు. అది ఆటోమేటిక్గా తమిళనాడుకు ఒక అడ్వాంటేజ్ ఉండే ఎప్పటి నుంచో. అక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు చూడండి, అక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, చాలా మటుకు కోయంబత్తూర్ అట్ వన్ టైమ్ ఈవెన్ నౌ మోటార్స్లో చాలా ఫేమస్ అప్పుడు, ఇప్పుడు కూడా. అట్లాంటి వాళ్ళ దగ్గర ఉండే టెక్స్టైల్, తిరుపూర్ కానీ, ఈరోడ్ సేలం వైపు కానీ, ఇదన్నీ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్. హొసూరు వైపు వెళ్తే మీరు అక్కడ మీకు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ హొసూరు ఎలక్ట్రానిక్ సిటీ అక్కడ కనిపిస్తుంది మీకు చాలా మటుకు. ఇదన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి తమిళనాడుకి. కానీ ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఒకటే విజయ్కి తక్కువ. లెట్ us గివ్ a ఛాన్స్. అంటే స్టాలిన్ని చూసాం, దానికన్నా ముందు ఏం చెప్తారు జయలలితని చూసాం, ఎంజీఆర్ని ట్రై చేసాం, కరుణానిధి రూల్ చూసాం. ఒకసారి విజయ్ ఛాన్స్ ఇద్దామని చెప్పి బహుశా ఇప్పుడున్న విజయ్ సపోర్టర్స్ అనుకుంటాం. దానికి తప్పు లేదు, లెట్ హిమ్ ట్రై. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం మనం. తర్వాత ఫెయిల్ అయితే అంతే కదా. ఇప్పుడు జగన్కి అదే జరిగింది. జగన్కి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నడిపేయమని, కొత్త రాష్ట్రం అది. ఆయన మెస్అప్ చేసేసిండు. ఆయనకు 5 సంవత్సరాలు ఆయన ఏం చేయాలో ఆయన కూడా క్లారిటీ లేకుండే. క్యాపిటల్ సెట్ చేయలేకపోయారు, ఎక్కడ హైకోర్టు ఎక్కడ కట్టాలని ఆయన క్లారిటీ లేకుండే. చాలా మటుకు అడ్మినిస్ట్రేషన్లో కూడా చంద్రబాబు నాయుడు వెంట పడిపోయాడు, అడ్మినిస్ట్రేషన్ గురించి మర్చిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ కాంట్రవర్సీస్ చాలా వచ్చినాయి. ఇదన్నీ జరిగినప్పుడు ఆయన రూలింగ్ మర్చిపోయాడు. ఇట్లా రాష్ట్రం నడిపేయాలి క్వశ్చన్ మర్చిపోయాడు. మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రోల్ ఉంటుంది, మీరు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంకో రోల్ ఉంటుంది. ఆపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏమని చెప్పొచ్చు, నేను తాజ్మహల్ కడతా, రోజుకి 10 తాజ్మహల్ కడతా అని చెప్పొచ్చు మీరు. కానీ మీరు ఒకసారి ఆ చైర్లో వచ్చి కుడితే అర్థమైంది తాజ్మహల్కి ఎంత టైం పడుతుంది. ఇది డిఫరెన్స్. సో ఫస్ట్ 6 months హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పటికైతే ఆయనకి పెద్ద గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు. కాంగ్రెస్తో ఆల్రెడీ చేయగలుగుతున్నారు వాళ్ళు. సో 108 + 5 113. అక్కడి నుంచి ఇంకొక 5-6 మంది దొరికితే, అది సిపిఎం, సిపిఐ అందరూ చిన్న చిన్న పార్టీలు ఉన్నారు, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. కానీ వీళ్ళకందరూ తెలుసు ఆయన అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఈజ్ నాట్, ఇప్పుడు దాకా గవర్నమెంట్ నడిపించలేదు ఈయన. అక్కడ ఈయనని కార్నర్ చేస్తారు అసెంబ్లీలో కానివ్వండి, మిగతా చోట్ల కానీ. దెన్ డెఫినెట్గా ఏఐడిఎంకే అండ్ డిఎంకే ఎస్పెషలీ
ఇంకా డిఎంకే కోపం ఉంది, వాళ్ళు అనుకున్నారు ఈసీకి కలిసిపోతారు ఈసారని, కానీ ఎప్పుడు వాళ్ళు కూడా ఎస్టిమేట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. ఒక స్టార్ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే లైక్ ఇప్పుడు కరుణానిధి కానీ సార్, అంటే ఫౌండర్స్ పక్కన పెడితే, డిఎంకేకి ఫౌండర్స్ పక్కన పెడితే, కరుణానిధి అఫ్ కోర్స్ హీ వర్క్ ఫర్ ఫిలిమ్స్, ఆయనకి ఆ ఆరా ఉండింది, ఎంజీఆర్కి ఆరా ఉండింది, జయలలితకి ఆరా ఉండింది, తర్వాత ఈ రెండు పార్టీలే కొనసాగుతూ వస్తున్నాయి. కానీ ఒక పొలిటికల్ బేస్డ్ అంటే ఒక లీడర్ బేస్డ్ లీడర్ని ఎంచుకోవడంలో తమిళనాడు ఎప్పుడు విఫలమైందా, లేకపోతే అసలు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదా సార్ అక్కడ? అక్కడ ఛాన్స్ అని కాదు, ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్ వచ్చినప్పుడు మీకు ఛాన్స్ ఉండదు. అది మీరు ఎక్కడైనా చూడండి. ఈవెన్ ఇప్పుడు టీవీగా చూసుకున్నా సరే, తను ఒక ఫిల్మ్ స్టారే, సరే కొత్తవాడు కొత్త పార్టీ పెట్టుకున్నాడు, కానీ తను కూడా ఒక ఫిల్మ్ స్టారే. ఒక గవర్నెన్స్ని చూసి, లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చిన ఒక పార్టీని చూసి, అరే ఇప్పుడు మన బీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళు ఏం సినిమాలో లేరు, వాళ్ళు ప్రాపర్గా పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత వాళ్ళే కంటిన్యూ అయ్యారు. అలాంటి వాళ్ళని ఎందుకు చేసుకోలేకపోయారు తమిళనాడు ప్రజలు అంటున్నారా? తమిళనాడులో ఎప్పుడు ఫిలిం స్టార్ అనేది పెద్ద ఒక డ్రా, అక్కడ పెద్ద ఒక అడ్వాంటేజ్. ఎంజీఆర్ గారు చూడండి, జయలలిత చూడండి, ఇప్పుడు విజయ్, శరత్ కుమార్ నన్ను ఇట్లా కెప్టెన్ విజయకాంత్ ఉన్నారు, ఇట్లాంటి చాలా మంది ఫిలిం స్టార్స్ వచ్చారు వెళ్ళారు. రజనీకాంత్ కూడా అప్పట్లో పోటీ చేశారు కానీ అవ్వలేదు. సో కమల్ హాసన్ ఉన్నారు, ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారు, చాలా మంది. సో అదే టైంలో నాకు గుర్తుంది, కేరళలో మా వైపు నుంచి చిన్న చిన్న మా లీడర్స్ ఫామ్ అయ్యారు. కానీ కొంతమంది ముఖేష్ లాంటి వాళ్ళు బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండ్ ఆల్, గణేష్ కుమార్ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే. సినిమా నుంచి అంటారా? సినిమా నుంచి వచ్చిన సురేష్ గోపి ఇస్ దేర్. కానీ పెద్ద పెద్ద స్టార్లు ఎవరు ముఖ్యమంత్రి రోల్కి వెళ్ళలేదు, ఆ టైప్కి వెళ్ళలేదు అసలు. ప్రేమ్ నసీర్ ఒకసారి ట్రై చేశారు కేరళలో. ప్రేమ్ నసీర్ ఎస్టర్ ఇయర్స్ మన అక్కినేని నాగేశ్వర్ లాగా, ఆ టైంలో నాగేశ్వరరావు గారు ఎంజీఆర్ లాగా ఆ ఎరాలో ఉండే ఆయన ఎలక్షన్ పోటీ చేసి ఓడిపోయాడు కేరళలో. ఆలోచించండి. సో కేరళలో అది లేదు. కేరళలో మీరు పొలిటీషియన్ ఉన్నా, మీరు ఫిలిం స్టార్ ఉన్నా మేము పట్టించుకోము, మీ కేపబిలిటీ ఉందా చూస్తాం, ఓటేస్తాం మీకు, అంతే. స్టార్ పవర్తో ఎలక్షన్ గెలవడం ఇంపాసిబుల్. స్టార్ పవర్తో తీసుకొస్తారు కానీ అక్కడ నుంచి అంతే. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అనమాట. సో విజయ్కి ఇదొక డిసడ్వాంటేజ్గానే స్టార్ట్ అవుతున్నారు, కానీ ఆయన ఒక మంచి టీమ్ని డెవలప్ చేసుకుంటే దెన్ ఇట్ ఇస్ దర్. ఈవెన్ నేను అది ఎప్పుడు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన అంత బ్రిలియంట్ కాదు. నేను ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ క్యాబినెట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను, కాంగ్రెస్లో ఉన్నప్పుడు, పాత సెక్రటేరియట్. ఇంగ్లీష్ అస్సలు ఆయనకి ఫ్లూయెన్సీ లేకుండే, అప్పుడు తెలుగులోనే మాట్లాడుతుండే ఎక్కువ. సో అప్పుడు నుంచి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు చూడండి ఎంత మార్పులు వచ్చినాయి. ఆయన ఏం చేశారంటే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చుట్టుపక్కల ఆయన మంచి బ్యూరోక్రట్స్ని పెట్టుకున్నారు. ఎస్వి ప్రసాద్ కానీ, రణదీప్ సుధాన్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది, జేసీ మహంతి, వీళ్ళందరూ ఉన్నారు చుట్టూ. దే ప్రొటెక్టెడ్ హిమ్. వాళ్ళ నుంచి నేర్చుకున్నారు. ఎప్పుడు అంటారు చూడండి, ఇఫ్ యూ ఆర్ నాట్ బ్రిలియంట్ యువర్ సెల్ఫ్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్రిలియంట్ పీపుల్ అంటారు. అండ్ వాళ్ళ ఆరా మీ మీద రబ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు మీకోసం చూసుకుంటారు, వాళ్ళు మీకోసం మాట్లాడతారు. సో ముఖ్యమంత్రి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారు ఆ టైంలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కే కామరాజ్, ఇద్దరు ప్రధానమంత్రిని కూర్చోబెట్టారు. ఆయన కింగ్ మేకర్ ఉండే, స్కూల్ కూడా వెళ్ళలేదు ఆయన, 4th క్లాస్ కూడా పాస్ కాలేదు. ఓకే, బట్ హీ బికేమ్ ఏ వెరీ బిగ్ లీడర్. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. అందరు ఎడ్యుకేటెడ్ అని కాదు కదా, కానీ మీ దగ్గర ఒక టీం ఉండాలి. మీరు ఒక మ్యాచ్ ఒంటరిగా ఆడలేరు. స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్ మీరు కాలేరు, బౌలింగ్ మీరు చేయలేరు, వికెట్ కీపింగ్ మీరు చేయలేరు, అన్నీ మీరు చేయలేరు. యూ ఆర్ నీడ్ ఎ టీమ్ ఫర్ దాట్. టేబుల్ టెన్నిస్ కాదు, క్రికెట్ ఆడాలి అక్కడ. సేమ్ థింగ్. ఇట్ ఈస్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే రన్స్ ఆర్ టు బి స్కోర్డ్, మ్యాచ్ గెలవాలి మీరు. దానికున్న పాలిటిక్స్ కూడా అంతే. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆ టీమ్ ఎలక్షన్ టైంలో ఒక రోల్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ టైంలో 4-5 సంవత్సరాల పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. అప్పుడే మిమ్మల్ని ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. లేకుంటే ఫస్ట్ టైం కాగానే పక్కన పడేస్తారు మిమ్మల్ని. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా 2 సీట్స్ గెలిచారు సార్ విజయ్. అందులో ఒక సీట్కి ఇప్పుడు రాజీనామా చేశారని చెప్పేసి, లైక్ ఎంతో హోప్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఇప్పుడు అక్కడ అందరూ, అంటే అది అందులో ఎంత నిజం ఉందో నాకు కూడా తెలియదు, అక్కడ త్రిషను నిలబెట్టి డిప్యూటీ సీఎం చేస్తారు అని చెప్పేసి అంటే అంటున్నారు. తెలిసిందే కదా సార్, ప్రతిసారి ఒక ఫన్ సైడ్ని చూస్తుంటారు, లేకపోతే కావాల్సిన మసాలా కావాలి కాబట్టి. అదే కనుక జరిగితే నాకైతే 1 year వరకు ఉండాల్సిన హనీమూన్ పీరియడ్ పక్కన పెట్టేస్తే నాకు ముందే హోప్స్ అని క్రాష్ అయిపోతాయి. ఫైన్ సార్, విల్ జంప్ టు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో జరిగింది ఒక ఎర్త్ క్వేక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.